అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విక్రమ్ గారిని అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి వారు దీంట్లో కీలకమైన అంశం ఏదైతే బుద్ధి గారు ఇప్పుడే అన్నారు, ఆత్మగౌరవం, ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ ని రిప్రజెంటేషన్ కోసము వారు ఆ యూనియన్ తరఫు నుంచి వారు నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, వినోద్ గారు ఎట్టనో, నేను ఎట్టనో, మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్టాడు. కార్మికులు భవిష్యత్తు మంచిగా ఉండాలి. మీ అందరు తెలిసిన విషయమే, సింగరేణి సంస్థ మూతపడే సమయంలో 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడారంటే కాకా వెంకటస్వామి గారు బీఆర్ఎఫ్ నుంచి తొలగించి సింగరేణిని ఆ సంస్థను కాపాడడం జరిగింది. ఈ రోజు తెలంగాణలోనే అంత పెద్ద సంస్థ మంచిగా నడుస్తుందంటే అది సింగరేణి సంస్థ. మనకు ఈ ప్రాంతంలో కూడా డిఎంఎఫ్టి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఆ సింగరేణి సంస్థ. పెన్షన్ స్కీము, ప్రావిడెంట్ స్కీము ఇవన్నీ కూడా సింగరేణి సంస్థలో కాకా వెంకటస్వామి గారు. అదే కార్మికుల హక్కులు కాపాడే బాధ్యత కూడా మేము మా నాన్నగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కార్మికుల హక్కులు ఏదైతే కావాలో, కార్మికుల హక్కులు సాధించుకోవడానికి ఏదైతే పోరాటం చేయాలో, కార్మికులకు ఆ కంపెనీని మంచిగా ఉత్పత్తి చేస్తూ కార్మికులకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా చేసే బాధ్యత ఉంది. అందు గురించి ఒక సౌండ్ మంచిగా డిసిప్లిన్ యూనియన్గా మేము ఈ ఆదివాసీ యూనియన్ ద్వారా విక్రమ్ని ప్రెసిడెంట్గా మేము ప్రపోజ్ చేస్తున్నాము. ఓరియంట్ కార్మికులకు, వెల్లంపల్లి ప్రజలకు అందరికీ కూడా మీ అందరు తెలుసు, ఇంతకుముందు కూడా చాలా చోట్ల మాఫియా నడిచేది. కానీ ఈసారి వినోద్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అయినా కానీ, చెన్నూరులో అయినా కానీ ఎక్కడ కూడా ప్రజలకు హింస లేకుండా ఈ ప్రాంతంలో ఈ రాజకీయం నడుస్తుంది. ఓరియంట్ సిమెంట్ కూడా ఇదే పరిస్థితి, అందరికీ హక్కులు కల్పిస్తూ ఒక మంచి యూనియన్గా ఉండి అక్కడ కార్మికుల హక్కులు కాపాడటానికి డెఫినెట్లీ మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి కార్మికులందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి, మేము మీ హక్కులను కాపాడుతామని చెప్పి మరొకసారి భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. దేవపూర్ సింహపేరి యాక్ట్ విషయమై మరి గౌరవ ఎమ్మెల్యే వినోద్ గారు, అదే గౌరవ ఎమ్మెల్యే వివేక్ గారు మరి నన్ను కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. వాస్తవంగా ఇక్కడ వచ్చిన తర్వాత అసలు విషయం ఎలక్షన్లకు సంబంధించిన అంశాన్ని ముగ్గురం కూడా కొంత డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ఎలక్షన్లలో ప్రధానంగా అక్కడుండే ఆదివాసులు కావచ్చు, అక్కడ గిరిజనులు కావచ్చు, అనేక సందర్భాలు అనేక రకాల అవమానాలు కావడం, అదేవిధంగా యూనియన్ పరంగా చూసిన అత్యధికంగా ఆ ప్రాంతంలో ట్రైబల్స్ ఉండడం, ఫిక్స్ షెడ్యూల్ ఏరియా ఆ ప్రాంతంలో ఉండడం, అయినప్పటికీ చట్టానికి విరుద్ధంగా ఎవరైతే అక్కడ యూనియన్లో ఎంపికైన వాళ్ళు కనీసం వారిని గౌరవించకపోవడం. తప్పకుండా నేను వచ్చిన తర్వాత గౌరవ వినోద్ గారు నేను చెప్పిన, కానీ మీరు నన్ను ఆహ్వానించారు. మరి మా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క నియోజకవర్గం నుండి సిమెంట్ ఫ్యాక్టరీ రేపటి రోజు ఏది కావాలన్నా తన నాయకత్వంలో అక్కడ ఏమైనా కావాలనుకుంటే మన వాళ్ళకు సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ కావచ్చు. నేను కూడా మాట్లాడి కంపల్సరీ ట్రైబల్ యూనియన్ ఏదైతుందో వాళ్ళ ఎవరిగా వాళ్ళ యూనియన్ ద్వారానే ఇది చేయాలి కంపల్సరీ. అక్కడ ప్రాంతంలో గిరిజనులు కావచ్చు, ఆదివాసీ బిడ్డలు కావచ్చు,
మీరు అప్పులు చేర్చుకోవాలి. తప్పకుండా మీరు అనుకునే ఇక్కడ నేను ప్రణాళిక ఇది చేయమని అది చేయమని కాదు. మేము ఆత్మగౌరవంతో బతికే ఆదివాసుల్ని ఆత్మగౌరవంగా చూడాలని నాకు విన్నాను. కాబట్టి రేపటి రోజు మా వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు మా వాళ్ళని గౌరవించండి. మా వాళ్ళు ఎక్కడ కూడా మాకు పెద్ద పెద్ద బోధువులు కావాలని ఇంకేదో కావాలని కోరుకునే వాళ్ళు కాదు. ఈరోజు ఎవరైతే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళు నమ్మి, అంటే నిజంగా గొంతు కోసేంత వరకు కూడా నమ్మి ఉంటారు మా వాళ్ళు. అది మా వాళ్ళ నైజం. కాబట్టి ఈ రోజుల్లో కూడా అట్లాంటి ఏం జరగకూడదు, కంపల్సరీ మా వాళ్ళకి న్యాయం కావాలనే ఆలోచనతో నేను పాల్గొని పెట్టడం అనేది జరిగింది. తప్పకుండా ఏదైతే తన విక్రమ్ గారిని వినోద్ గారి ప్రపోజ్ పెట్టడం అనేది జరిగింది. మరి మా యూనియన్ ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి లంబాడి సోదరులు కావచ్చు, అదేవిధంగా నాయకపోటి బిడ్డలు కావచ్చు, ప్రధాన బిడ్డలు కావచ్చు, మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. మనలో యూనిటీ కోల్పోయినప్పుడు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు. యూనిటీ అనేది మన పవర్ని చూపెట్టాలి. కాబట్టి మనం ఫలాలు దక్కాలనుకున్నప్పుడు తప్పకుండా మనం యూనియన్గా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడైతే విడిపోయినప్పుడు మమ్మల్ని హింసించడం స్టార్ట్ చేస్తాం. హింసకు మనం దూరంగా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా మనం అందరం కూడా యూనిటీగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్నైతే ఆదివాసీ యూనియన్లు, ఎన్నైతే ఆదివాసీ కమ్యూనిటీస్ ఉన్నాయో, అక్కడ ఉన్న ప్రధానులే కావచ్చు, అక్కడ ఉన్న నాయకులే కావచ్చు, అక్కడ ఉన్న గోండులే కావచ్చు, మిగతా లంబాడి సోదరులే కావచ్చు, మీరు ఎంతమంది అవుతున్నారో మీరందరూ కూడా యూనిటీ ఉండేసి అక్కడ ఆ యూనియన్లో కీలక రోల్ పాసి ప్రధానంగా కీ రోల్ ఉండే పోస్టులో ఉండాలనుకున్నప్పుడు మీరందరూ కూడా యూనిటీగా ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఆ లెవెల్లో అనుకున్న వ్యక్తిని గెలిపించేటట్టు మీరు అంతగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మా నాయన ఇచ్చిన ట్రైనింగ్ ప్రజలలో ప్రత్యేకంగా కార్మిక సోదరులను ఆయన ఉండలు పెట్టుకున్నాడు. మాకు ప్రత్యేకంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేగా అయి ప్రజలలో సేవ చేసే ఇచ్చిన అవకాశాన్ని ప్రత్యేకంగా కార్మిక సోదరులకు మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నాం. ఇది ఈ కంపెనీ మేము మీ ఎంబడి నుండి గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లెట్లా ఏ స్కీమ్స్ తేవాలి, ఏ రూపంగా మీకు ఇంకా బెనిఫిట్ కావాలో, ఏమేమి లోపాలు ఉన్నాయో, ఎందుకంటే ఇప్పటిదాకా ఇది ఫస్ట్ టైం మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్ళ సంది లేకుండే మన యూనియన్. ఈసారి అవకాశం దొరికింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్మిక సోదరులను మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం. మన యూనియన్, మన క్యాండిడేట్ ప్రత్యేకంగా విక్రమ్ని, ఆయనతో పాటు మన ట్రైబల్ యూనియన్ సోదరులకు ప్రత్యేకంగా చెంపుని తిరుపతి రెడ్డిని, ఆయనతో పాటు సతీష్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ముంగడ తీసుకుపోదాం. రత్నప్రదీప్ కూడా ఉంటాడు ఎంబడి, అందరినీ వర్క్ చేసుకుంటూ ముంగడ పోదామని మళ్ళొకసారి ఆయన డిక్లేర్ చేస్తూ వాడి విక్రమపై నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.